హాయ్ స్టూడెంట్స్, కరెంట్ అఫైర్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కు స్వాగతం సుస్వాగతం. ఈ వీడియోలో మనం కొన్ని కరెంట్ అఫైర్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ను నేర్చుకుందాం. ఫస్ట్, 2016 యుఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ టెన్నిస్ టోర్నమెంట్ విజేత ఎవరు? 2016 యుఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ టెన్నిస్ టోర్నమెంట్ విజేత యాంజెలిక్ కెర్బర్. భారత ఉపఖండంలో 2016 రియో ఒలింపిక్స్ అధికారిక స్పాన్సర్ ఎవరు? భారత ఉపఖండంలో 2016 రియో ఒలింపిక్స్ అధికారిక స్పాన్సర్ అమూల్. చైనా మాంజాలపై నిషేధం విధించిన రాష్ట్రం ఏది? చైనా మాంజాలపై నిషేధం విధించిన రాష్ట్రం కర్ణాటక. భారతదేశం యొక్క మొట్టమొదటి లేజర్ ఇంటర్ఫెరోమీటర్ గ్రావిటేషనల్ వేవ్ అబ్జర్వేటరీ ల్యాబొరేటరీ ఎక్కడ ఏర్పాటు చేయబడింది? భారతదేశం యొక్క మొట్టమొదటి లేజర్ ఇంటర్ఫెరోమీటర్ గ్రావిటేషనల్ వేవ్ అబ్జర్వేటరీ ల్యాబొరేటరీ మహారాష్ట్రలో ఏర్పాటు చేయబడింది. ఎన్ఎస్ఎస్ఓ యొక్క శానిటేషన్ సర్వే ప్రకారం దేశంలోకెల్లా పరిశుభ్ర రాష్ట్రం ఏది? ఎన్ఎస్ఎస్ఓ యొక్క శానిటేషన్ సర్వే ప్రకారం దేశంలోకెల్లా పరిశుభ్ర రాష్ట్రం సిక్కిం. 2016 యుఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టోర్నమెంట్ విజేత ఎవరు? 2016 యుఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టోర్నమెంట్ విజేత స్టానిస్లాస్ వావ్రింకా. విదేశాల్లో చదువుతున్న భారతీయ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన రిజిస్ట్రేషన్ మాడ్యూల్ పేరు ఏమిటి? విదేశాల్లో చదువుతున్న భారతీయ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన రిజిస్ట్రేషన్ మాడ్యూల్ పేరు మదాద్. మార్లేబోన్ క్రికెట్ క్లబ్ యొక్క ప్రతిష్టాత్మక గౌరవ జీవితకాల సభ్యత్వాన్ని పొందిన మొదటి భారతీయ మహిళా క్రికెటర్ ఎవరు? మార్లేబోన్ క్రికెట్ క్లబ్ యొక్క ప్రతిష్టాత్మక గౌరవ జీవితకాల సభ్యత్వాన్ని పొందిన మొదటి భారతీయ మహిళా క్రికెటర్ అంజుమ్ చోప్రా. 2015 సంవత్సరానికి గాను జేసీ డానియల్ అవార్డు గ్రహీత ఎవరు? 2015 సంవత్సరానికి గాను జేసీ డానియల్ అవార్డు గ్రహీత కేజీ జార్జ్. ఇమ్యునైజేషన్ పై స్టేట్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ను ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఏది? ఇమ్యునైజేషన్ పై స్టేట్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ను ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం కేరళ అండి. ఇవ్వండి ఈ వీడియోలోని కరెంట్ అఫైర్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని కరెంట్ అఫైర్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కలుద్దాం.